హాయ్ స్టూడెంట్స్, యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా ఇది వచ్చేసి 100% 4 మార్క్స్ క్వశ్చన్. ఎవ్రీ ఇయర్ రిపీట్ అవుతుంది. జస్ట్ 15 మినిట్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక మీకు ఇంకా ఏ వీడియో చూడాల్సిన అవసరం లేదన్నమాట. ఓకే, సో యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా ఇదేం చెప్తుందంటే, గివెన్ పాజిటివ్ ఇంటీజర్స్ a అండ్ b, దేర్ ఎగ్జిస్ట్ యూనిక్ ఇంటీజర్స్ q అండ్ r సాటిస్ఫైయింగ్ a ఈజ్ ఈక్వల్ టు bq ప్లస్ r, వేర్ r లెస్సర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, r లెస్సర్ దెన్ b. ఓకే, సో చదవటానికి కొంచెం కష్టంగా ఉన్న చాలా ఈజీ అనమాట. సో ఇది అర్థం చేసుకోవాలంటే మనకు ఫస్ట్ డివిజన్ అర్థం కావాలి. సో సింపుల్ డివిజన్ చేస్తాను చూడండి. 10 డివైడెడ్ బై 7. ఓకే, సో ఇది చూడండి జాగ్రత్తగా. 7 1s are 7, రిమైండర్ 3. ఓకే, ఇది మన అందరికీ తెలుసు. యాక్చువల్గా 10 ఏంటి? 10 ఇస్ నథింగ్ బట్ 7 ఇంటూ 1, అంటే ఈ 7 ఇంటూ 1, 7 ఇంటూ 1 ప్లస్ 3, అంతే కదా, విచ్ ఇస్ 7 ప్లస్ 3 విచ్ ఇస్ ఈక్వల్ టు 10 మనకు వచ్చేసింది. ఓకే, సో ఇదేంటంటే అన్ని డివిజన్స్లో ఇది హోల్డ్ అవుతుంది. సో కాకపోతే వీటికి సపరేట్ నేమ్స్ ఇచ్చారు అంతే. ఓకే, సో దీన్ని ఏ అంటారు, దీన్ని బి, ఇది క్యూ, ఇది ఆర్. ఓకే, సో చెప్పాలంటే డివిడెంట్ is equal to divisor into quotient plus remainder. Okay, so dividend ఏంటి ఇక్కడ 10 is equal to divisor 7 into quotient 1 plus remainder 3. వీటికి పేర్లు ఇచ్చారు. సో a is equal to డివైజర్ b ఇంటూ కోషంట్ q ప్లస్ r. ఓకే, ఇదే కదా మనకు ఇక్కడ ఇచ్చారు. a ఈజ్ ఈక్వల్ టు bq ప్లస్ r, a ఈజ్ ఈక్వల్ టు bq ప్లస్ r. ఓకే, సో ప్రతి డివిజన్కి ఇది హోల్డ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఇది చూద్దాం. ఓకే, జస్ట్ నేను కొంచెం స్క్రీన్ పైకి చేస్తాను. ఇప్పుడు ఇది r lesser than or equal to 0 and r lesser than b. ఓకే, సో ఇప్పుడు r ఎలా ఉంటుందండి? r ఎలా ఉంటుంది? ఎప్పుడు 0 లేకపోతే మోర్ దెన్ 0. ఇప్పుడు పర్ఫెక్ట్గా డివిజిబుల్ అయిపోయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 14ని డివైడెడ్ బై 2 చేయండి, మనకి రిమైండర్ ఎంత వస్తుంది? 7 0. ఓకే, సో రిమైండర్ ఇస్ 0. ఓకే, ఒకటి రిమైండర్ 0 ఉంటుంది, లేకపోతే ఇక్కడ రిమైండర్ 3 వచ్చింది చూసారా. సో గ్రేటర్ దెన్ 0 ఉంటుంది. అదే ఇక్కడ చెప్తున్నారు, r ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 0 ఆర్ 0. ఓకే, అండ్ b ఎలా ఉంటుంది? ఈ b వచ్చేసి నథింగ్ బట్ డివైజర్ కదా. ఓకే, సో డివైజర్ b అంటే ఇక్కడ 7 ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఇట్ ఇస్ డివైజర్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ r ఎప్పుడు, ఎందుకంటే రిమైండర్ ఎప్పుడు చిన్నగానే ఉంటుంది డివైజర్ కంటే. ఓకే, సో అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో కొంతమందికి ఇది ఎలా చదవాలో తెలియదు. ఎలా అంటే r లెస్సర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ r లెస్సర్ దెన్ b. ఓకే, సో దీన్ని ఇలా చదవాలన్నమాట. సో మనకి ఒక ఎగ్జాంపుల్ చేసిస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఓకే, సో మనం ఒక ఎగ్జాంపుల్ చేద్దాము. ఓకే, ఇది వచ్చేసి టీఎస్ ఎస్ఎస్సి 2020లో అడిగారు ఈ క్వశ్చన్. ఓకే, సో 455కి 42కి యూక్లిడ్స్ అల్గోరిథం మనము యూజ్ చేయాలి. ఓకే, సో నేనేం చేస్తున్నానంటే 42తో 455ని డివైడ్ చేస్తున్నా. ఓకే, ఆల్వేస్ ఏంటంటే మనకి పెద్ద నంబర్ లోపల ఉండాలి. ఓకే, సో ఇది 42 ఇంటూ 10 చేయండి, మనకి 420 కదా. సో 420 అలాగే వేసుకోండి 10 టైమ్స్, రైట్. బ్యాలెన్స్ 5 3. ఓకే, ఇక్కడే మనం ప్యారలల్గా ఇలా రాసుకోవాలి. సో 455 ఏంటి ఎగ్జాక్ట్గా 42 ఇంటూ 10 ప్లస్ 35, అంతేగా. 42 ఇంటూ 10 ప్లస్ 35. ఓకే, సో ఇదే 455 మనం ఇక్కడ రాసాం కదా. ప్రీవియస్గా మనం ఇక్కడ ఏం రాసాము? 7 ఇంటూ 1 ప్లస్ 3. ఓకే, 7 ఇంటూ 1 ప్లస్ 3. ఓకే, సో అదే ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీకు. 455 ఈజ్ ఈక్వల్ టు 42
455 is equal to 42 into 10 plus 35. Okay, so 42 into 10 plus 35. ఓకే, ఇప్పుడు ఈ 35ని డివైజర్గా చేసుకొని ఈ 42ని మనం కిందికి దించుకోవాలి. ఓకే, సో ఎప్పుడు డివైజర్ని కిందికి దించుకోవాలి, 35ని డివైజర్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు 35ని డివైడ్ చేసుకోండి 1 టైం. ఓకే, సో 42 minus 35 ఇట్ ఈస్ 7. ఓకే, ప్యారలల్గా ఇక్కడ రాసుకోండి. సో 42ని మనం ఎలా రాయొచ్చు అంటే మిడిల్లో ఈ 42 ఉంది కదా, దీన్ని ఎలా రాయొచ్చు, 35 into 1 plus 7. మరి ఇది ఎంతవరకు ఇలా కంటిన్యూ చేయాలంటే టిల్ వి గెట్ 0, రిమైండర్ 0 వచ్చేంత వరకు ఇలా మనం కంటిన్యూ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ 7 ఇలాగే ఉంచుకొని ఈ 35 ఉంది కదా దీన్ని కిందికి దించుకోండి. ఓకే, సో 7 5s are 35, 0. సో రిమైండర్ 0 వచ్చేసిందా. ఇప్పుడు ఈ 35ని ఎలా రాయాలి, 35 is equal to 7 into 5 plus 0. 7 into 5 plus 0. ఓకే, ఆల్వేస్ చూడండి 7 into 5 plus 0 ఇలా వేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనకి లాస్ట్ స్టెప్ ఎక్కడైతే మనకి 0 వచ్చిందో ఆ స్టెప్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎందుకు, బికాస్ యూక్లిడ్స్ డివిజన్ లెమా వచ్చేసి మనకి ఎప్పుడు హెచ్సిఎఫ్ కనుక్కోవటానికి మేజర్గా యూజ్ చేస్తారు. ఓకే, సో హెచ్సిఎఫ్ ఫర్ బిగ్ నంబర్స్, పెద్ద పెద్ద నంబర్స్ ఉంటే ఆఫ్ కోర్స్ మనకు చిన్న చిన్న నంబర్స్ అనుకోండి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో కంప్లీట్ చేసేయచ్చు. కానీ పెద్ద నంబర్స్ అనుకోండి ఇలాగా 455 లేకపోతే 1000 2000 3000 అలా అనుకోండి, అప్పుడు మనకి యూక్లిడ్స్ డివిజన్ లెమా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. కానీ ఇప్పుడు మన లాస్ట్ స్టెప్ని యూజ్ చేసి మనం హెచ్సిఎఫ్ ఎలాగ అనుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఏ స్టెప్ అయితే మనకి 0 వచ్చిందో ఆ స్టెప్ని తీసుకుని దాంట్లో వచ్చిన డివైజరే మనకి హెచ్సిఎఫ్. సో హెచ్సిఎఫ్ is equal to 7. ఓకే, సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఈ 7 ఉంది కదా ఇక్కడ డివైజరే, 5 కాదు, డివైజరే మనకి ఎప్పుడు హెచ్సిఎఫ్ అనమాట. ఓకే, సో హెచ్సిఎఫ్ మనకి 7. సో ఇది ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో నేను వచ్చేసి యూక్లిడ్స్ డివిజన్ లెమాలో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుంచి అన్ని పిక్ చేసి మీకు నేను చెప్తాను, ఒక 3 PYQs చెప్తాను. సో ఇది ప్రతి ఇయర్ రిపీట్ అవుతుంది ఈ క్వశ్చన్ ఫర్ 4 మార్క్స్. ఓకే, సో కంపల్సరీ 4 మార్క్స్, ఇది లేని క్వశ్చన్ పేపరే లేదు. సో ఇది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. సో నెక్స్ట్ వీడియో స్కిప్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ.